కలుగును గాక. అందరూ కూర్చుందాం, చక్కగా దేవుని మాటలు విందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన సన్నిధానములో దేవుని మాటలు వినడానికి మనం వచ్చి ఉన్నాం. దానికి తగ్గ ప్రతిఫలం, దానికి తగ్గ ఆశీర్వాదం, చెప్పబడుతున్న ప్రతి వాక్యం, చెప్పబడుతున్నటువంటి ప్రతి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 49వ అధ్యాయములోని 2వ వచనములోని 3వ వచనములోని 2వ మాటను మనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనిదనని ఆయన నాతో చెప్పాను. గడి చెప్పండి హల్లెలూయా. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనం పలుమార్లు వింటూ ఉన్నాం. ఆయన మహిమ బయలుపరచబడటం, ఆయన మహిమ ఏమండి అనేకుల ఎదుట కనపరచబడటం, ఆయన మహిమ ఏమండి మన పట్ల కార్యము జరిగించడం అనేది చాలా గొప్పది. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన మనలో మహిమపరచబడతాడు. నీలో నన్ను నేను మహిమపరచుకుంటానని దేవుడు చెబుతున్నాడు. మరి ఆయన మహిమపరచుకోవాలంటే ఏం చేయాలి? మనలో ఆయన మహిమ బయలుపరచబడాలంటే ఏం చేయాలన్న సంగతి మనం చూడగలిగితే, అదే ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా గ్రంథములో 60వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది, నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. గడి చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. నీలో దేవుడు మహిమపరచబడాలి అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన మహిమ ముందుగా మన మీదికి రావాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. ఆయన మహిమ మన మీదికి రావాలి. మన మీదికి వచ్చినప్పుడే ఆ మహిమ మనలోనికి వచ్చి ఆ మహిమ ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. దేవుని మహిమ మన మీద లేదు. దేవుని మహిమ మనలో లేకపోతే మనం దేవుని కొరకు మహిమ కలిగిన పాత్రగా వాడబడలేం. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా అన్ని విషయాలలో మనం వాడబడాలంటే, ఎవరి దేవుడు మనలో మహిమపరచబడాలంటే ముందు ఆయన మహిమ మన మీద ఉండాలి. మన మీద ఆయన మహిమ ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము ఎవరు రాయబడి ఉంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. దేవుని మహిమ నీ మీద రావాలంటే నీవు ఉన్న స్థితిలో ఉండకూడదు, కదలేని స్థితిలో ఉండకూడదు, చలనము లేని స్థితిలో ఉండకూడదు. ఆయన మహిమ బయలుపరచబడాలంటే నీ ఉన్న స్థితిలో నుండి లేవాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు, యోహాను సువార్త 5వ అధ్యాయం అందరికీ చిరపరిచితమైన మాట. 5వ అధ్యాయంలో ఎవరు కనపడతారండి? యోహాను సువార్తలో ఎవరు కనపడతారు? 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వాడు కనపడతాడు. ఆ 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వాడు ఏమంటే అతని పరిస్థితి ఎలా ఉందంటే, ఎంతో మంది అక్కడ బెతెస్దా అనబడినటువంటి కోనేరు దగ్గరికి వస్తూ ఉన్నారు. రకరకాల రోగాలతో బాధపడుతున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో రకంగా వెళ్ళిపోయి ఆ నీళ్ళలో, ఎప్పుడైతే దేవదూతలు వచ్చి ఆ నీళ్లను కదిలిస్తున్నారో, ఏమండి ఆ కదిలించిన వెంటనే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు పడటం వల్ల వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. గడి చెప్పండి హల్లెలూయా. అంటే నీలో మహిమపరచబడాలంటే నీలో దేవుని కార్యము కనబడడమే దేవుడు నీలో మహిమపరచబడటం.
ప్రతి విషయములో మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి కార్యములో మనం పాటే పాడినా, మనం స్తుతించినా అందులో మన గొప్పతనం ఏం లేదండి. అర్థమైందండి? కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, ఏమండి, యెహోవా మమ్ములను బట్టి కాదు, నిత్యము నిన్ను బట్టే ఏమండి నీకే మహిమ కలుగును గాక, నీ కృపా సత్యములను బట్టి నీకు మహిమ కలుగును గాక. మనం దేవుని పని కొరకు ఒక పాత్ర, అంతే, ఒక పాత్ర, ఎన్నిక లేని పాత్ర. ఎన్నిక లేని పాత్ర అతిశయపడడానికి లేదు. చూడండి, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, ఎన్నో పాత్రలు ఉన్నాయి, కానీ అన్ని పాత్రలు దేవుడు వాడుకోడంట. కానీ తనకు ఏది నచ్చిద్దో, తనకు ఏది వాడుకోవాలనుకుంటాడో ఆ పాత్రని దేవుడు వాడుకున్నప్పుడు ఆ పాత్ర మహిమ కలిగిన పాత్రగా మార్చబడుతుంది. గడి చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన మనలో మహిమపరచబడాలి. ఏ పని చేసినా ఆయన మనలో మహిమపరచబడాలి. ఆత్మీయ జీవితంలో ప్రతి అడుగున ఏమండి, మనం పాటే పాడినా, వాక్యమే చదివినా, సువార్తే ప్రకటించినా, మనం అడుగడుగున మనం నలుగురు మధ్యలో ఉన్న ఏమండి, మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా దేవుని నామం మహిమపరచబడాలి. ఒక దగ్గర వాడతాడు దేవుని వాక్యంలో, ఇందుకే కదా అన్ని జనుల మధ్యలో నా నామం అవమానపరచబడుతుంది. మహిమపరచబడాల్సిన నా నామం ఏమైపోయిందంట? అవమానపరచబడుతుంది. కారణం ఏంటంటే దేవుని నామాన్ని మోసేవాళ్ళు. అర్థమైందండి? దేవుని నామాన్ని ధరించిన వాళ్ళు, దేవుని నామాన్ని బట్టి అద్భుతాన్ని పొందిన వాళ్ళు ఆ నామాన్ని మహిమపరచబడకుండా వాళ్ళల్లో ఆ ఆత్మని, ఆ యొక్క మహిమ నివసించేటట్లుగా వారు జీవించకుండా ఇష్టానుసారమైన ఇష్టరాజ్యము చేస్తూ జీవించడం వల్ల అన్ని జనులు ఏమైపోతుందంటే ఆయన నామం అవమానపరచబడుతుంది. చూడండి, దావీదు ఒక దగ్గర అంటాడు, మందిరానికి పోయే వాళ్ళని చూస్తూ అతను అనుకున్నాడంట, వాళ్ళని చూసి ఆనందపడుతూ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, మేమా దేవుని మందిరానికి వెళ్తున్నాం అన్నప్పుడు ఆయన మనసు ఎంతో ఆనందించిందంట. అంతేకాదు, వాళ్ళతో కలిసి ఆయన కూడా వెళ్ళాలని ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళాలనుకోవడం, దేవుని స్తుతించాలనుకోవడం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం అండి. ఎందరికీ లేని ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. ఈ 38 సంవత్సరాలతో వ్యాధితో బాధపడుతున్న వాడు తన జీవితంలో ఎన్నడూ మహిమ బయలుపరచబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎన్నటికీ కూడా ఆయన జీవితంలో దేవుని నామం ఆయనలో మహిమపరచబడడానికి కారణం ఏంటంటే ఆయన లేవట్లేదు. మరి ఆడొక్కడే లేస్తున్నాడు, ఆడొక్కడే కూర్చున్నాడంటే అతని కంటే ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా నీళ్ళల్లో పడాలని ఇష్టపడుతున్నారు, కానీ ఇతను మాత్రం లేవలేని స్థితిలో ఉన్నాడు. మన జీవితాల్లో కూడా, ఆత్మీయ జీవితంలో మనం ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్మామని కాదు, ఇతను 38 సంవత్సరాలు అక్కడే ఉంటున్నాడు. బెతస్దా కోనేరు అంటే దానికి అర్థం ఏంటంట? పంపబడిన వాని ఏమండి కోనేరు అనే అర్థం ఇస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పంపబడినటువంటి సేవకుల ద్వారా ఉపదేశాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా మనం కదలలేని వాతావరణంలో ఉంటున్నాం కనుక నీవు చేస్తున్న చేతి పనులలో దేవుని నామం మహిమపరచబడట్లేదు. అర్థమైందండి? నీవు దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉన్నావు, ఆత్మీయ జీవితంలో మహిమపరచబడట్లేదు. ఆ 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వారి వలె మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగు బదుగు లేని వాతావరణాలు కలుగుతూ ఉన్నాయి. కానీ వాక్యం అంటుంది మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా అండి? పోటీ ఆత్మీయ జీవితం బలపరుచుకుంటూ వెళ్ళాలి. ప్రార్థన విషయంలో, సహవాసం విషయంలో, ప్రభు సన్నిధానంలో గడిపే విషయంలో నేను ఎంతగా ఆశీర్వాదాలు పొందుతున్నాను, అతని కంటే నేను ఎక్కువ ఆశీర్వాదాలు పొందాలి. అర్థమైందండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మనలో దేవుని నామం మహిమపరచబడుతుంది, నాలో దేవుని నామం మహిమపరచబడుతుంది. మరి మనలో దేవుని నామం మహిమపరచబడుతుందా, లేదా మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందా అనేది మనం ఆలోచించాలి. ఇంకా ఎప్పటికీ కూడా లేవలేని స్థితిలో అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ఉంటుంది, నీవు క్రీస్తుతో కూడా లేపబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజము ద్వారా నీవు నూతన పరచబడినప్పుడే నీవు క్రీస్తుతో కూడా లేపబడతావు. నీవు లేచినప్పుడే నీలో ఆయన మహిమపరచబడతాడు.
ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ నీవు లేపబడకపోతే, ప్రభు యేసుక్రీస్తు కూడా మరణాన్ని గెలిచి లేపబడిన తర్వాత ఆయన మహిమలో చేర్చబడ్డాడు. మన జీవితంలో అడుగడుగున దేవుని మహిమ పని చేయాలి. అర్థమైందండి? మన జీవితాల్లో మహింపరచబడాలి. అందుకని చూడండి, ఎప్పుడైతే నీవు మహింపరచబడతావో 3వ వచనంలో చూడండి, జనములంట నీ వెలుగునకు వస్తారు. అర్థమైందండి? రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్ద వచ్చుచున్నారు. నీ కుమారుల దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు ఏమండి చంకన నీ గుండె కొట్టుకొనుచు ఉప్పమును, సముద్ర వ్యాపారము నీ వైపునకు త్రిప్పుబడును, జనముల ఐశ్వర్యము నీ ఎదుకు వచ్చును. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే నీవు మహిమ పొందుతున్నావు అన్నదానికి సాదృశ్యం. చెప్పండి హల్లెలూయా. ఎక్కడ గొంగళి అలాగే ఉందనుకోండి మన ఆత్మీయ జీవితం, మనం ఇంకా మహిమపరచబడట్లేదు. మనలో దేవుని నామం మహిమపరచబడట్లేదు. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన విని ఇతరుల జీవితంలో కూడా దేవుని నామం మహిమపరచబడే రీతిగా మనం బ్రతుకుతున్నామా, లేదా మనమే ముందడుగు వేయలేని వాతావరణంలో ఉంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, ఈ దినం మొదలుకొని నీలో నేను మహిమపరచబడాలని కోరుతున్నాను. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ఉన్న స్థితిలో నుండి లేవాలి. నీవు లేవగలిగితే చూడండి ఎంత గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. జనములు నీ వెలుగులోనికి వస్తారు. అనేకులు నిన్ను బట్టి దేవుని సన్నిధానానికి వస్తారు. నీవు అనేకులకు మార్గదర్శిగా ఉంటావు. అంతేకాదు రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా నిన్ను బట్టి దేవుని యొద్దకు నడిపించబడతారు. నీవే దేవుని యొద్దకు నడిపించబడే మార్గముగా ఉంటారు. అంతేకాదండి, గొప్పగా మనం చూడగలుగుతున్న మాట ఏంటంటే, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. నీ వద్దకు అసలు పడవలే రావట్లేదు. అర్థమైందండి? వాడలే రావట్లేదు. ఇక వ్యాపారం ఎక్కడి నుండి జరిగింది? కానీ ఎప్పుడైతే నీవు మహిమపరచబడతావో ఆఖరికి నీ వైపునకు సముద్ర వ్యాపారం కూడా మరల్చబడుతుంది. విషయాలు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. నీ వద్దన కూడా తలుపు తట్టి ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది. కానీ ఎప్పుడో తెలుసా, నీవు ఆయన మాటను విని ఆయన వెలుగును పొంది నీవు చీకటిలో నుండి లేచినప్పుడు ఏమండి, అప్పుడు నీవు మహిమ పొందుతావు. నీలో ఆయన మహిమ పొందినప్పుడంట ఆఖరికి చూడండి, కుమారులు దూరమైపోయిన వాళ్ళు కూడా మరలా నీ యొద్దకు చేర్చబడతారు. ఎంత అద్భుతమైన విషయం అండి. విచ్ఛిన్నమైన కుటుంబం మరలా ఏకీభవించబడుతుంది. కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటావు. కుటుంబంలో సమాధానం కలిగి ఉంటావు. కుటుంబంలో ప్రేమానురాగాలు కలిగి ఉంటావు. నీలో దేవుని నామం మహిమపరచబడినప్పుడు మాత్రమే. ఒకవేళ అలా జరగకపోతే మనం అనుకోవాల్సింది ఏంటంటే, నాలో దేవుని మహిమ క్రియ జరిగించట్లేదు. మరి ఏం చేయాలి? అలాగే ఉండిపోవాలా? మనం ప్రార్థన చేయాలి, అయ్యా నాలో నీవు మహిమ పొందాలి, అయ్యా నేను నీకు మహిమగా మార్చబడాలి, అయ్యా అనేకులు నీ ఉదయకాంతికి రావాలి, దూరమైనటువంటి నా వాళ్ళందరూ మరలా దగ్గరికి రావాలి. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ప్రభుని నమ్మిన తర్వాత అందరూ విడిచిపెడతారు, ఎవరు దగ్గర ఉండరు. యేసు ప్రభుని నమ్మాం, మీ కార్యక్రమాలు మేమరాం, అసలు మాతో కలవు, మా కులం కాదు, మా మతం కాదు, అదేదో ఏమంటే అమెరికా వాళ్ళ మతం, బ్రిటిష్ వాళ్ళ మతం పాటిస్తున్నారు కనుక నేను మీ దగ్గరికి రానంటే ఏమండి, ఆ కుటుంబస్తులు ప్రార్థన చేస్తే ఆఖరికి ఆ ప్రేమైన దేవుని పెట్టారు, వాళ్ళ హృదయాలన్నీ మార్చి మరలా వాళ్ళని ఏకీభవింపచేశారు. చెప్పండి హల్లెలూయా. ఇదేదో ఏమండి ఆషామాషి విషయం చెప్పట్లేదు. ఒక గ్రామంలోనే వెలివేసినప్పుడు, ఒక గ్రామంలోనే పట్టించుకోలేనప్పుడు ఆ వేదన మామూలు వేదన కాదు. ఎవరైనా వెళితే మామూలుగా ఉండదురా, ఎవరైనా నీళ్ళు ఇస్తే మామూలుగా ఉండదు. అలాంటి భయంకరమైన వాతావరణాల్లో వాళ్ళు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డారో, ఎప్పుడైతే దేవుని కొరకు లేచారో, వాళ్ళల్లో దేవుని నామం మహిమపరచబడి ఆఖరికి ఏమైపోయిందంట, దేవుని మహిమ ఎప్పుడైతే వాళ్ళ మీద ఉదయించిందో వారి ద్వారా దేవుని నామం బయలుపరచబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళందరూ ఏకీభవించారు.
ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన కుటుంబాలలో ఉన్న వాళ్ళందరూ ఏకీభవించి ఉన్నారా? ఒకవేళ ఏకీభవించకపోతే మనం అనుకోవాల్సింది ఏంటంటే మనం ఇంకా చీకటిలోనే ఉంటున్నాం. ఒక దగ్గర ఉంది, వెలుగుని చీకటిని వెలుగు అనే వాళ్ళకి ఏంటంట శ్రమ. వెలుగుని వెలుగుగానే చూడాలి, చీకటిని వెలుగు అనుకొని ఆ వెలుగు అనుకొని జీవిస్తూ ఉంటే ఆ చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, అలాంటి వాళ్ళు ఉదయిస్తారు అనుకుంటూ కూడా ఇంకా చీకటిలోనే ఉండిపోతూ ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలు. దేవుని విషయాలు గమనించాలి, దేవుని విషయాలు తెలుసుకోవాలి. ఇది దేవుని వల్ల జరుగుతుందా జరగట్లేదా, నేను దేవుని వల్ల నడిపించబడుతున్నానా లేదా అని మనం జాగ్రత్తగా చూడగలిగిన అవసరం ఎంతైనా ఉంది. కనుక నీవు లేస్తే దేవుని నామం నీ యందు మహిమపరచబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్తలోనికి వద్దాం. నేను త్వరగా ముగించేస్తున్నాను. యోహాను సువార్తలోనికి 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే అద్భుతమైన మాట ఉంది. 40వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట? యేసు ప్రభు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి మరియతో అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి నిరాశలో ఉన్న వాళ్ళతో అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుతో ఉన్న వాళ్ళతో అంటున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారో చుట్టూన్న వాళ్ళందరూ ఇంటికి చేరుతున్నారు. ప్రయాణమై వెళ్ళినప్పుడల్లా, ఆ లాజరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా, కూర్చొని దేవుని మాట్లాడుతున్నప్పుడల్లా ఆ ఇంటి వాళ్ళు కూర్చుంటున్నారు. ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటున్నారు, దేవుని మాటలు వింటున్నారు. కానీ వారి జీవితంలో వినటమే కానీ దేవుని మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. వారి జీవితంలో దేవుని సన్నిధానంలో కూర్చోవటమే కానీ దేవుని మహిమను అనుభవించలేకపోతూ ఉన్నారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కుటుంబంలో అద్భుతము జరగడం మొదలు పెట్టింది. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమ ఊరికి అక్కడ బయలుపరచబడిందా అని అంటే నమ్మిక లేని వాతావరణాలు బ్రతుకుతున్నారు. కొన్నిసార్లు విశ్వాస జీవితం ఎలా ఉందంటే, అసలు మన నమ్మకం కరెక్టేనా, మన విశ్వాసం కరెక్టేనా, అసలు మన ప్రార్థనకి వెళ్ళడం కరెక్టేనా అని మనంతటా మనమే ప్రశ్నార్థంగా వేసుకుంటాం. కానీ నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధానం తెలుసుకోవాలి. ఆ దైవజనులు ఒక మాట అన్నారండి. ఏమని అన్నారంటే, నీవు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో దేవుని దగ్గర తెలుసుకో. మనం చేసేది ఏంటో అది సరైనదా, సరైనది కాదా, నా ఆత్మీయ జీవితం ఏంటి, నేను పడిపోయానా, నిలబడి ఉన్నానా, ఇవన్నీ ప్రభు దగ్గర నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఆయన కళల ద్వారా, దర్శనాల ద్వారా నీతో మాట్లాడి నీ ఆత్మీయ స్థితిని ఆయన బయలుపరుస్తాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. కేవలం మనం ప్రార్థనకు వెళ్తున్నాం, దేవుడు అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, ప్రభుతో గడుపుతున్నాం అంటే సరిపోదు. కానీ ఏమండి, మనలో దేవుని మహిమ బయలుపరచబడుతుందా? మనం దేవుని మహిమగా కనబడుతున్నామా? అసలు మన మీద దేవుని మహిమ ఉందా లేదా ఇంకా చీకట్లో బ్రతుకుతున్నామా? లేదా చీకటిని వెలుగుగా చెప్పుకొని కాలవ్యాపన చేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిమ అనేది ఎప్పుడు బయలుపరచబడింది అని అక్కడ చూస్తే, అక్కడ స్నేహితుడు చనిపోయాడు. యేసు ప్రభు ప్రేమించిన స్నేహితుడు చనిపోయాడు. వాళ్ళందరూ వాక్యం అయినంత వరకు అబ్బో చాలా బాగుందండి, అబ్బో ఇంకా కాసేపు చెప్తే బాగుంటుందండి, ఏమండి అబ్బో వింటుంటే కడుపు నిండిపోతుందండి అని అందరూ ఆనందపడినోళ్ళే. కానీ ఆ వాక్యము అతని జీవితంలో ఏమి తీసుకొని వచ్చిందంట? ఒక పరిశోధన తీసుకొని వచ్చింది. వీళ్ళు నిజంగా నన్ను నమ్ముతున్నారా లేదా అని తెలుసుకునే ఒక పరిశోధన తీసుకొని వచ్చిందండి. ఏమండి, ఆ పరిశోధనకి కారణమే ఎప్పుడైతే లాజరు అనారోగ్యతతో బాధపడుతూ ఉన్నాడో యేసు ప్రభు ఏం చేశాడంట? తడవు చేశాడు అన్నట్టుకుంది అక్కడ. ఏంటంట? తడవు అంటే ఆలస్యం చేశాడు. అందరూ అనుకుంటున్నారు ఏంటి స్నేహితుడు అంటున్నాడు, మరి వెంటనే బాగాలేదన్న వెంటనే పరిగెత్తాలి కదా. ఇప్పుడు బాగాలేదనుకోండి, బాగాలేదన్నప్పుడు పరామర్శించకపోతే బాధ కలిగితే బాధ కలగదా? కానీ మన మనస్సు ఒక వ్యక్తిగతంగా ఏమండి అనారోగ్యతలో ఉన్నా, పరిస్థితులు బాగున్నా,
మనం పలకరించే వాళ్ళు లేరు, మనం పట్టించుకునే వాళ్ళు లేరు, ఆఖరికి పాస్టర్ గారు కూడా వచ్చి ప్రార్థన చేయలేదు అని అనుకునే దానికంటే సహజంగా మనం ఏమనుకోవచ్చు, ఉన్నాడో వేరే ఊరికి వెళ్ళాడో, వాక్యం చెప్పడానికి ఏదైనా ఊరికి వెళ్ళాడో, మీటింగ్లకి ఏమైనా పిలిచారో, ఇలా రకరకాల కారణాన్ని బట్టి మనం అనుకొని దేవుని సన్నిధానంలో గడపడానికి మనం ఇష్టపడాలి. అక్కడ ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? బాలేదని తెలిసినా ఆయన రాకుండా తడవు చేసాడేంటి? చూశారు చూశారు చూశారు, వస్తాడేమో, ఈ మరణకరమైన వ్యాధిగా మారిపోయింది, ఆఖరికి స్వస్థత అనేది కనపడట్లేదు, ఎలాగైనా యేసు ప్రభు వచ్చి చేతులు చాపి ముడతాడేమో, లేపుతాడేమో అనుకున్నాడు. కానీ ఆఖరికి ఏమైపోయాడంట? అతను చనిపోయాడు, మరణం అయిపోయాడు. ఆఖరికి ఆ నమ్మకము కూడా 10 మంది ప్రశ్నార్థకంగా వేసే వాతావరణం వచ్చింది. ఏమన్నారో తెలుసా? వాళ్ళంతా నిజంగా ప్రేమిస్తే ఆయన వచ్చేవాడే కదా. వీళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ఎంత నమ్మేమో ఆయన్ని, ఎంత విశ్వసించామో ఆయన్ని, ఎన్ని విషయాల్లో నమ్మకం ఉన్నామో, ఎన్ని చేశామో, ఆఖరికి సమయాలలో కూడా ఆయన మాట్లాడే, ఆఖరికి సమయాల్లో కూడా ఆయన పలకరించడే, ఆయనకి సమయాల్లో కూడా నన్ను దర్శించడే అని మనం అనుకుంటాం. కానీ మనం ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే, ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను నమ్ముతున్నాను గనుక నా జీవితంలో నీ మహిమను బయలుపరచు. చెప్పండి హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది ఆషామాషి కాదండి. ప్రతిదీ పరిశోధనే, ప్రతిదీ ప్రశ్నార్థకమైన జీవితమే. ప్రతిదీ నమ్మకానికి ఎలా ఉంటుందంటే, ఏమండి, ఒక గీత అంతా దాడితే అపనమ్మకం చోటు చేసుకొని ఆఖరికి ప్రజలు కూడా నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అనే ఒక వాతావరణాన్ని తీసుకొని వెళ్ళే రోజులో మనం ఉంటున్నాం. కానీ ఆ సమయంలో కూడా మనం దేవుణ్ణి నమ్మాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే అతను చనిపోయాడో, ఎవడు అతను ఏం చేశారు? సమాధిలో అతన్ని పెట్టారు. ఇంకా అందరూ అనుకుంటున్నారు, రావచ్చుగా యేసు ప్రభు, ఇంకేం వస్తాడులే, ఇంకొచ్చి ఆయన ఏం చేస్తాడు ఆయన, అంతే కదండి. ఇప్పుడు ఏదైనా పెళ్లికో దేనికని పిలిచారనుకో, మన చివరికి వెళ్తే ఏమంటారు? వస్తే వచ్చావు కానీ ఫోన్ చేసిపో అంటారు. ఎట్లుంటుంది అంటారు అన్నమాట. ఒకసారి ఏమైందంటే, ఒక మీటింగ్కి వెళ్ళాం, లేట్ అయిపోయింది నాకు. లేట్ అయిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయన ఏం చెప్పాడంటే, సరేలే ఏది లేట్ అయిపోయింది, సరే వస్తే వచ్చావు కానీ ఫోన్ చేసిపో అన్నాడు. ఇంకా బాధగా చేసేది ఉంది, అన్ని సర్దుకుని పోవాలిగా ఆత్మీయ జీవితంలో. రెడీ చెప్పండి హల్లెలూయా. ఇంకా వాళ్ళు అనేది ఏంటంటే, ఇంక వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఆమేన్ హల్లెలూయా. కానీ ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పమంటారా? ఇంకో వ్యక్తి గురించి చెప్తా. అతని నమ్మకం ఏంటంటే, తన కుమారుణ్ణి బలిగా అర్పించే సమయంలో కూడా అతను వెనుక తీయలేదంట. హెబ్రీ పత్రికలో అబ్రహాము ఇస్సాకు గురించి గొప్పగా రాయబడిన మాట ఏంటంటే, ఏమని రాస్తుందంటే, ఈ నా కుమారుణ్ణి నేను దహన బలిగా అర్పించిన, కాల్చబడిన తర్వాత ఉన్నటువంటి ఆ బూడిద నుండి మరలా నా కుమారుణ్ణి ప్రత్యేకించగలడని నమ్మాడంట అబ్రహాం. గడి చెప్పండి హల్లెలూయా. అది మహిమ అంటే, దేవుని కొరకు మహిమపరచబడటం అంటే. ఒకే ఒక కుమారుడు 100 సంవత్సరాలకు పుట్టాడు. ఎంత పెద్ద విషయం అండి. 100 సంవత్సరాలకు బిడ్డ పుడితే, ఏమండి, దేవుడు ఆఖరికి అడుగుతుంటే అతను దేవుడు అడిగిన దానికి తల వంచాడు. తల వంచి ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన చోట బలిగా అర్పించడానికి పోయాడు. అతని గురించి పౌలు అద్భుతంగా వివరిస్తున్నాడు. చదవండి అన్నమాట, చదవండి. 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు దేని శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక తను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము 17వ వచనాన్ని చదువుకుందామండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఎవరితో చెప్పబడినో
దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తాను ఒక కుమారుని అర్పించి కుమార రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును చాలండి. చూడండి నా ప్రియమైన దేవుని పెట్టారా, విశ్వాసమును బట్టి నా కుమారుని ఇప్పుడు బలిగా అర్పించిన బూడిదైపోయిన ఆ బూడిదలో నుండి దేవుడు నా కొరకు మరలా నా కుమారుణ్ణి ఇస్తాడు, పుట్టిస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు శోధింపబడిన సమయాల్లో, ఎప్పుడు పరిశోధించబడుతున్నటువంటి సమయాల్లో, ఇప్పుడు మార్తా మరియ లాజరు కూడా ఏమొచ్చింది, పరిశోధించబడే సమయం వచ్చింది. ఏమంటే ఆశీర్వాదాలు ఊరికేనే రావని ఒక దైవజనుడు అంటున్నాడు. దాని ముందు ఏముండదంటే ఖచ్చితంగా పరిశోధన. సైతానుగాడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఒకవైపున గెలిస్తే నీకు బహుమానం ఆశీర్వాదం ఉంటుంది, ఒకవైపున నువ్వు ఓడిపోతే ఏమండి మరలా లోకంలో కలిసిపోయి భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించే ఏమండి భ్రష్టత్వానికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ పరిశోధన వచ్చినప్పుడు నీవు దేవుని కొరకు నిలబడాలి. ఏమండి ఆఖరికి సమాధిలో నా తమ్ముడిని పెట్టిన నా దేవుడు మరలా నన్ను లేపుతాడు, నా దేవుడు మరలా నా యొక్క తమ్ముడిని లేపుతాడని అనుకోవాలి. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాళ్ళందరూ మాట్లాడుతున్న ఒకే మాట, నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఇంకొక ఆవిడేమంటుంది, రెండు రకాలుగా మాట్లాడుతుంది, నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, ఇప్పుడైనా కాలం మించిందేం లేదు, నువ్వు ఏదైనా చేయగలుగుతావయ్యా అంటుంది. మరి మొదటి మాటకు అర్థం ఏంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వాస్తవం చెప్పాలంటే, అంటే మన విశ్వాస సంబంధమైన మాట చెప్పాలంటే వెంటనే ఆ ప్రభువా వచ్చావా, మా తమ్ముడిని అక్కడే పెట్టావా, 4 రోజులైంది అని త్వరగా అక్కడ తీసుకెళ్ళి ఏదో ఒక అద్భుతం చేయి ప్రభువా, నేను నమ్ముకున్నాం, మేము అన్ని జనుల మధ్యలో ఉన్నాం అయ్యా, పూలు విసిరిన వాళ్ళే రాళ్ళు వేసే ఆ భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నాం, ఒక అద్భుతం చేయమని చెప్పాల్సినటువంటి వీళ్ళు ఏమండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదని అక్కడ ఉన్న వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు. అవన్నీ చూసి యేసు ప్రభు కన్నీళ్లు కార్చాడంట. అని కార్చడానికి కారణం ఏంటంటే, వీళ్లతో నేను ఉన్నానే, వీళ్లతో ఎన్నెన్నో విషయాలు చెప్పుకున్నానే, వీళ్లతో తండ్రి గురించిన విషయాలు చెప్పుకున్నాను, వాగ్దానం గురించి చెప్పుకున్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాట అంటే నిజమేనండి. మన జీవితాల్లో కూడా అలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని మీద ఉన్న నమ్మకానికి ప్రశ్న వేస్తున్నాము. అర్థమైందా? నీళ్ళ మీద నడుస్తున్నప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి, దేవుని మీద ఇంకా నమ్మకం ఉంచాలి. పరిశోధన వస్తూ ఉన్నప్పుడే, అనేకుల మధ్యలో అందరూ నేను కేంద్ర బిందువుగా చేస్తూ ఉన్నప్పుడే, అందరూ నీవు ప్రభువులు ఎదుగుతున్నావని తెలుస్తున్నప్పుడే నీవు మరింతగా ప్రభువులో నమ్మిక చూపుతూ వెళ్ళాలి. ఎడి చెప్పండి హల్లెలూయా. ఆ సమయంలో జరగకూడని సంఘటనలు జరగవచ్చు, అపాయాలు జరగవచ్చు, రోగాలు రావచ్చు. కానీ ఆ టైంలోనే మనం దేవుని కొరకు నిలబడాలి. అందుకని అంటున్న మాట ఏంటంటే, యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే, నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్ము, 4 రోజులు కాదు 10 రోజులైనా యేసు ప్రభు లేపుతాడు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆజ్ఞాపించిన వెంటనే అతను లేచి నిలబడ్డాడంట. అలాగే నీవు నమ్మితే పడిపోయిన నీ ఆత్మీయ జీవితం, చలనము లేని నీ ఆర్థిక పరిస్థితులు, చలనము లేని నీ కుటుంబంలో కోల్పోయిన ప్రేమానురాగాలు మరలా లేచి నిలబడతాయి. మరలా కోల్పోయిన మహిమను నీవు పొందుతావు, మరలా కోల్పోయిన వైభవాన్ని నువ్వు సంపాదించుకుంటావు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, పరిశోధించబడుతున్నటువంటి సమయాలలో దేవుని కొరకు నిలబడాలి. అర్థమైందండి? మనకు సలహాలు ఇచ్చేవాడు కనపడరు. ఒక్కోసారి ఎవరన్నా ఒకరు ధైర్యం చెప్తే భలే ఉంటుంది, ఎవరన్నా వెనుతడితే భలే ఉంటుంది. ఏం కాదులే, ఎన్ని మామూలులే, చూస్తా ఉండు దేవుడు అద్భుతం చేస్తాడని ఒక మాట వినపడితే బాగుంటుంది అని చుట్టూ చూస్తాం. కానీ ఏమండి అందరూ కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఎందుకంట నీకు అవసరమా? అర్థమైందా? కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అక్కడే వెన్ను తట్టి ధైర్యపరిచి నడిపిస్తాడు. అందుకే కదా ఒక మాట ఉంది, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు
నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నా శ్రమలోనైనా నన్ను విడువడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమైన పాట అండి. ఒక సంచలనం రేపింది ఆ రోజుల్లోనే ఈ పాట. అడుగులు తడబడిపోతున్నాయి, నిరాశలు ఎదురైపోతున్నాయి, ప్రోత్సహించే వాళ్ళు కనబడరు. అలాంటి సమయాలలో ఎవరు లేని వేళ కూడా ఆయన చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించగలిగే దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడని యేసు. కానీ దేవుడు కోరేది కూడా ఏంటంటే మీరు కూడా ఒకళ్ళొకళ్ళు ధైర్యపరచుకోండి అయ్యా. పరిస్థితులు నేను ఎట్లా మీ దగ్గర ఉన్నాను కదా, మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని నా సన్నిధానాలు ఎందుకు కూర్చోబెట్టాను, నేను లేనప్పుడు మీరు ఒకళ్ళొకళ్ళు ధైర్యపరచుకుంటారా? ఎడి చెప్పండి హల్లెలూయా. విషయాలు చెప్పండి హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల తరబడి వింటూ ఉన్నా ఎప్పుడైతే వాక్యము ద్వారా నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. కానీ మరలా బండి అదే రూట్లో వెళ్ళింది. కానీ వాక్యం అంటుంది, ఇదిగో నీవేం చేయాల్సిన పని ఏంటంటే నిరాశలో ఉన్నప్పుడు దేవుని మీద నమ్మిక కలిగే మాటలు మనం మాట్లాడాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. అయ్యో జరగదేమో, అయ్యో భయంగా ఉందండి, అయ్యా ఏమైందో అర్థం కావట్లేదు, ఏమంటే ప్రతిఫలం వచ్చిందో అర్థం కావట్లేదు, అయ్యో నేను చేయగలనా చేయలేనా, శూన్యముగా కనబడుతున్నప్పుడు ఒక స్వరం వారి చెవులో వినబడాలి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని. ఎడి చెప్పండి హల్లెలూయా. అది నీ ద్వారా వాళ్ళ చెవులో వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు నిన్ను ఎన్నుకుంది, ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకుంది, ఎందుకంటే నిన్ను ఆయన సన్నిధానం నడిపించింది, ఎందుకంటే నువ్వు ఒకరినొకరు ధైర్యపరచుకుంటావని, నువ్వు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటావని, నువ్వు ఒకరినొకరు ఓదార్చుకుంటావని, నువ్వు ఒకరినొకరు ఆదరిస్తావని. ఎడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆదరణకర్త వాస్తవమే. కానీ ఎప్పటి వరకు నీవు ఎరగనప్పుడు, ఎరిగిన తర్వాత నువ్వు కూడా ఆదరించడం మొదలు పెట్టాలి. ఆయన ఓదార్చేవాడు వాస్తవమే. నీవు ఎరగని వరకు ఆయనని ఎరగాలని ఆయన ఓదారుస్తాడు. ఎరిగిన తర్వాత నీవు ఇతరులు ఓదారుస్తూ ఉండాలి. నీలో నుండి ఆ దైవత్వం అనేది రావాలి. అదే దేవుని మహిమ అనేది. ఎడి చెప్పండి హల్లెలూయా. ఏమండి శూన్యము ఎవరు పలకరిస్తూ ఉంటే ఆయన ఎవరు వచ్చేసి అద్భుతమైన మాట చెప్పాడండి, నీ వల్ల అయిద్దన్నాడండి. ఇంకా నాకు ఊపు వచ్చేసింది అన్నాడు. నీ వల్ల అయిందన్న వెంటనే నేను చేయలేను అనుకున్న పని కూడా చేయగలిగానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు కూడా చూడండి ఎన్ని చోట్ల తిరిగాడో, ఎన్ని పరిస్థితుల్లో లేవలేని వాళ్ళకి నోరు తెరచి చిన్నదానాలి అన్న వెంటనే ఆ మాట పనిచేసింది. ఇదిగో శతాధిపతి దాసుడా, పక్షవాయుతో బాధపడుతున్నవాడా, నువ్వు లేచి పని చేసుకో అన్న వెంటనే అతను లేచి పని చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మనకు ఆ వరం ఉందా లేదంటారా? ఏమండి వరం ఉందా లేదా? మనము యేసు ప్రభు వాడలో భయంగా నశించిపోతున్నాం, నీకు లెక్కలేదా అనే వాతావరణంలో ఉన్నామా? యేసు ప్రభుతో ఉన్న నేను కూడా గద్దె సాగిపోతున్న వాతావరణంలో ఉన్నామా? అర్థమైంది నా ప్రశ్న? అర్థమైందా మీకు? మన పట్ల దేవుడు ఆశపడేది ఏంటంటే నువ్వు నాతో సంచరించావు, నాతో నివసిస్తున్నావు, నా మాటలు విన్నావు, నేనే కాదు నువ్వు గద్దించినా దేవుడు కార్యాలు చేస్తాడు. అది చెప్పండి హల్లెలూయా. నేను కాదు నిన్ను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను, అనేకుల మధ్యలో నిన్ను ఒక పత్రికగా ఉంచాను, అనేకుల మధ్యలో సజీవమైన రాళ్లలాగా ఉంచాను. నువ్వు అనేకమైన కుటుంబాలను కట్టాలి, అనేకమైన పడిపోయిన జీవితాలని నీ నోటి ద్వారా వస్తున్న మాటల ద్వారా నిలబెట్టాలి.
అడి చెప్పండి హల్లెలూయా. అప్పుడంట యేసు ప్రభు ఎప్పుడైతే నోటి మాట ద్వారా చెప్పాడో చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. ఆ లాజరు బయటికి వచ్చిన వెంటనే దేవుని మహిమ అతని ద్వారా అతనిలో నుండి అనేకులు బయలుపరచబడింది. గడి చెప్పండి హల్లెలూయా. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, అప్పటి వరకంటే యేసు ప్రభుని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు చూడడానికి వచ్చారో తెలుసా, లాజరుని చూడడానికి వచ్చారని రాస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఇతను పడిపోయిన స్థితిలో లేడు, వ్యసనాలలో పడిపోయిన స్థితిలో లేడు, లోక సంబంధమైనటువంటి రకరకాల వైభోగాలలో పడిపోయిన స్థితిలో లేడు, ఆత్మ సంబంధమైన అహంకారంలో పడిపోయిన స్థితిలో లేడు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో పడిపోయిన స్థితిలో నుండి లేచి ఆ పిలుపును బట్టి వచ్చాడు గనుక అతనిలో దేవుని నామం మహిమపరచబడింది. వాడు వచ్చి అంటున్నారు, యేసు ప్రభు కోసం వచ్చారా? అక్కడ ఉన్నాడు చూడంటే, యేసు ప్రభుని చూస్తూనే ఉన్నామయ్యా, ఆయన ఎవరో చనిపోయి 4 రోజులు లేదంటే లేచాడంట కదా, ఆయన ఎక్కడున్నాడు? ఇంతకే మనల గురించి కూడా అలాగా. ఒకప్పుడు భయంకరమైన మందు తాగేవాడు కదా, ఇప్పుడు మారాడట కదా, అతను ఎక్కడున్నాడు? అది వాడు మారడం అంటే అసాధ్యం అనేవాళ్ళు, అలాంటి వాడు మారాడని నన్ను ఎక్కడున్నాడు? అర్థమైందండి? యవ్వన కాలం ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టరాజ్యంగా బ్రతుకుతున్నాడు, ఇప్పుడు మారాడంట, బాప్తిజం పొందాడంట, ఇంతకీ అతను ఎక్కడున్నాడు అనే స్థితిలో మన ఆత్మీయ జీవితం వస్తుందంటే నీలో దేవుని నామం మహిమపరచబడుతుంది. నీలో దేవుని నామము లేదా నీలో దేవుడు మహిమపరచబడుతున్నాడు. అనేకులు ఎదుట అనేక జనులను దేవుని నడిపించే సాధనముగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని మహిమ నీలో లేవనుకోండి, అసలు నువ్వు రావడం కూడా కష్టమైపోద్ది. అదే దేవుని మహిమ నీలో ఉందనుకోండి, నువ్వు రావటమే కాదు, జనులు కూడా నిన్ను బట్టి దేవుని సన్నిధానానికి వస్తారు. కనుక మన జీవితాలలో ఎదురవుతున్న శోధనలకు భయపడొద్దు, కష్టాలకు భయపడొద్దు. యేసు ప్రభు కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమని అంటాడంటే, మీకు హింసలు వచ్చాయనుకోండి భయపడొద్దు, ఇది మీ ఒక్కడికి జరిగింది కాదు, మీకంటే ముందున్నటువంటి ప్రవక్తలకు కూడా. చూసారా ఎంత ధైర్యం? మీరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమయాలలో మీరేం మాట్లాడాలో, ఆ సమయంలో దేవుడు ఏం చేయాలని ఉందో అది నిర్ణయించబడింది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. హుషారు చెప్పండి హల్లెలూయా. అయ్యో ఆ టైంలో ఏం చేయాలి, అయ్యో నేనేం చేయాలి, అయ్యో నా మీద నిందబడింది, అయ్యో చేయకూడని ఘోరం జరిగింది, ఇప్పుడు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, ఒప్పుకుంటే నేను తప్పించుకుంటానేమో. ఒక ఉదాహరణ చెప్తాను. దొంగతనం జరిగింది అనుకోండి, వీడు చేయలేదు, అరే నిజం ఒప్పుకున్నాం అనుకో, విడిచిపెడతానంటే ఇప్పుడు దొంగ నేను చేశానన్నాడు అనుకోండి, ఎలా ఉంటది ఆలోచించండి. శిక్షలు పెరిగే అవకాశం ఉందా లేదా? వాడు ఎలాగైనా ఒప్పుకుంటాడని నేను విడిచిపెడతా అన్నాడేమో కావాలని. ఒప్పుకున్న తర్వాత ఎందుకు చేశారా, అసలు ఇదే దొంగతనం చేసావు, ఇంకా ఏమో దొంగతనం చేసావా అని మొత్తం ఏదే ఇచ్చాము. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందలు, అవమానాలు, కష్టాలు, రోగాలు, ఇరుకు, ఇబ్బందులు, చాలని పరిస్థితులు కూడా నీవు దేవునిని నమ్మితే నీ అందు దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్ హల్లెలూయా. నీవు అనేకులకు మహిమగా కనబడతావు. నిన్ను దేవుడు తన చేతిలో యోగ్యమైన మహిమ కలిగిన పాత్రగా వాడుకుంటాడు. మన జీవితంలో ప్రశ్న వేసుకోవాలయ్యా, ఇక మీదట నాలో నీవు మహిమ పొందాలి, ఇక మీదట నేను అనేకులకు మహిమలాగా కనబడాలి.